కమ్యూనికేషన్ గ్యాప్, సెలబ్రిటీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యన సృష్టించేటటువంటి వాళ్ళు. అదే ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉదంతంలో స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి స్పీచ్ అంతా విని అల్లు అర్జున్ స్పీచ్ అంతా విన్న తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నెంబర్ 1, పోలీసులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. ఎట్లాంటిదంటే, పోలీసులు నీకు పర్మిషన్ లేదంటే పోలీసులు పర్మిషన్ అడిగినప్పుడు ముందే రిజెక్ట్ చేసేస్తే ఆ తర్వాత వస్తుంటే రావడానికి వీలు లేదని ఆపితే అయినా వచ్చే దమ్మెవడికి ఉండదు. అవసరమైతే వస్తుండగానే అరెస్ట్ చేయొచ్చు, అది పెద్ద చర్చ కూడా అవుతుంది. జరగలేదు. థియేటర్ దగ్గర కూడా పోలీసులు ఆ ప్లేస్ అంతా క్లియర్ చేశారు. అంటే తొక్కిసలాట జరిగి ప్రాణం కోల్పోయిన తర్వాతన ముఖ్యమంత్రి సీరియస్ అయినప్పుడు అబ్బెబ్బే మేము వద్దన్నామండి కానీ అతను వచ్చాడండి అని చెప్పినట్టున్నారు. అట్లాగే అదే సందర్భంలో థియేటర్ లోపలికి డీసీపీ గారు వచ్చి వార్నింగ్ ఇస్తే కానీ అతను బయటికి రాలేదని అంత యారగెంటండి అని కమ్యూనికేషన్ చాలా అతని గురించి నెగిటివ్గా పోలీసులు ఫీడ్బ్యాక్ రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆ కోపంతోనే ఉన్నారు, కోమటిరెడ్డి కూడా అదే కోపంతో ఉన్నారు. అందుకనే పదే పదే ఈ వ్యాఖ్యలు ఇదంతా నడిచినటువంటిది. ఇది వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఇద్దరి దగ్గర చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు ఇక్కడికి రావద్దు నువ్వు అన్న తర్వాత వస్తే స్పాట్లో రాకుండానే ఆపేస్తారు కదా. అక్కడికి వచ్చాక థియేటర్లకు వచ్చాక తొక్కిసలాట జరిగాక ఆ తర్వాత లోపలికి అప్పటికీ వెళ్ళిపోయి ఆ తర్వాత వార్నింగ్ ఇస్తేనే బయటికి వెళ్ళారు అన్నటువంటి చోటన ఖచ్చితంగా ప్రాక్టికల్గా చూస్తుంటే కనబడుతున్నటువంటి అంశం. రెండవది బన్నీ వాసు, వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, నిర్మాతగా కూడా ఉన్నారు. అయితే లీగల్ ప్రాసెస్ చెప్పి అల్లు అర్జున్ని హాస్పిటల్కి వెళ్లకుండా చేసింది అతను. యాక్చువల్గా అయితే మరుసటి రోజునే కనుక హాస్పిటల్కి అతను వెళ్ళున్న ఆ కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొని ఉన్న దేవుడు అయ్యేవాడు ఖచ్చితంగా అక్కడ ఏ లీగల్ లిటిగేషన్ ఉండదు. వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ ఏమని పెట్టారు? తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో. అది ఏ టెక్నికల్ ప్రాబ్లము కాదు. వచ్చి అతనే పరామర్శించినప్పుడు ఆ కుటుంబానికి గౌరవం, ఆ కుటుంబం పరంగా గౌరవం ఉండేది. అట్లాగే టోటల్ ప్రజలందరూ కూడా కరెక్ట్గా చేశాడనిపించేది. అప్పుడు జనం ఎగబడచ్చు, కానీ ఆ టైంలో కంట్రోల్ చేసే బాధ్యత వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, బాధ్యతగా కూడా ఉంటుంది. కానీ అక్కడ బన్నీవాసు వచ్చేటప్పటికి నేను హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి నువ్వు వెళ్ళొద్దు, మీరు రావద్దండి అని చెప్పాడట. తద్వారా హాస్పిటల్కి వెళ్ళకూడదు. పోయి చనిపోయిన చోటకి వెళ్ళకపోతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి ఏంటి ప్రాబ్లం? తను చెప్పక్కర్లేదు కదా. ధన్మని హాస్పిటల్లోకి డైరెక్ట్గా హాస్పిటల్తో మాట్లాడుకుని పైకి తీసుకెళ్ళాలి, కుటుంబం తండ్రితో మాట్లాడి అక్కడ చేసి ఉంటే ఆ విలువ ఉండేది. అట్లాగా పోనీయకుండా బన్నీవాసు ఏంటి ఇక్కడ పెద్దోళ్ళ దగ్గర బిల్డప్లు చేసుకోవడానికి చేసుకునేటటువంటిది. అబ్బాయి మీరు వచ్చేస్తే తొక్కిసలాట జరుగుతుందండి అని ఈలోపు లీగల్గా మీ మీద కేసు పెట్టారు కాబట్టి మీరు వస్తే లాయర్లు తప్పు చెప్పారు. ఏముంది అందులో? కోర్టు ఏమైనా ఆర్డర్ వేసిందా? లేకపోతే పరామర్శించడానికి వెళ్తే ఏమైనా అయిపోతుందా? తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. పరామర్శించడం తప్పని చెప్పి ఏ చట్టంలో ఉంది, ఏ న్యాయశాస్త్రం ఉంది? పరామర్శించడం తప్పని చెప్పేసి కేసు పెడితే కేసుకి ఏమైనా బెదిరించేస్తారా? లేకపోతే బెదిరించారని చెప్పి వాళ్ళు ఏమైనా కోర్టుకు వెళ్ళారా బేసిక్గా? కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళు అల్లు అర్జున్కి ఏదో సలహాలు, మంచి సలహా ఇస్తున్నాము లేకపోతే ఆయన మంచి కోసం చెప్పబోతున్నాం అంటూ తప్పే చెప్పారు. వాస్తవంగా పరామర్శించి ఉంటే కరెక్ట్ అయి ఉండేది. పరామర్శించడంలో తప్పు లేదు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్త తీసుకుని వెళ్ళొచ్చు, చక్కగా చేయొచ్చు. కానీ ఈ పెద్ద సెలబ్రిటీలు డైరెక్ట్గా అన్నీ తెలియవు. ఈ తెలియనప్పుడు కింద వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఆ కింద వాళ్ళు ఎవరికి వాళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళ మేలు కోసమే చేస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం జరిగింది. అట్లాగే ప్రభుత్వానికి కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ చేసినటువంటిది అటు పోలీసులు కావచ్చు, ఇటు పక్కన ఈయన పర్సనల్ టీం కావచ్చు, సమగ్ర అవగాహన లేకుండా చేసినట్టు కనబడుతోంది.